ఈరోజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అందరం కలిసి ఏదైతే నిరుపేద మహిళలకి చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, సేవా తత్పరుడు. ఎందుకని చెప్తున్నానంటే చాలామందికి డబ్బు ఉంటుంది, కానీ 10 మంది కోసం ఆలోచన చేయాలా అన్న తపన కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అగ్రగణ్యుడు. వారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాగునీటి దాహార్తిని తీర్చేందుకు అనేక చోట్ల సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ, అదేవిధంగా విద్యార్థులకి సేవా కార్యక్రమాలు విద్యను అందించాలని విపిఆర్ విద్యాధార పేరుతో ఏదైతే సొంతంగా ఒక స్కూల్ స్థాపించి ₹1 ఖర్చు లేకుండా, ఆఖరికి యూనిఫారం ఖర్చు కూడా లేకుండా మొత్తం వారే భరిస్తున్న విధానం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అనేక ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలకు కానీ, అనేక సేవా కార్యక్రమాలకు కానీ 1 కాదు, 2 కాదు, 3 కాదు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటాయి. సేవా కార్యక్రమాలకి మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ధార్మిక కార్యక్రమాలకి మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అందుకే వారు మొన్న నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తే భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఒక పక్క తన సొంత నిధులతో ఏదైతే సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, 10 మందికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ, తన సొంత నిధులతో ఇవన్నీ కూడా చేస్తూ ఈనాడు పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి, రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వం పరంగా ఏ రకంగా చేయాలా అన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అనుసరించి, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో న్యూఢిల్లీలో కీలకంగా పనిచేస్తూ అనేక పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా జిల్లాకు వచ్చేదానికే పనిచేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి ఫ్లైఓవర్ల విషయంలో భుజిభుజి నెల్లూరు కానీ, కనుపర్తిపాడు జంక్షన్ కానీ, ఈ ఫ్లైఓవర్ల విషయంలో వీటి యొక్క శాంక్షన్ విషయంలో నాకు వారు అందించినటువంటి సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఈరోజు వాళ్ళ సహకారంతోనే ఆ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న చేయూత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగులకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బ్యాటరీ ట్రైసైకిళ్ళు అందించబోతూ ఉన్నారు. అతి త్వరలోనే, ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వారి సొంత నిధులతో దివ్యాంగులకి బ్యాటరీ ట్రైసైకిళ్ళు అందించడం జరిగింది. అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందించబోతున్నారని చెప్పని తెలియజేస్తూ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, వారి చేత మరింత గొప్పగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దేవుడు ఆశీస్సులను కోరుకుంటాం. మరోసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.